ఇప్పుడు పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఈ మార్క్స్ నీకు చాలా విలువనిస్తున్నాయా లేకపోతే నీకు ఇబ్బంది పడుతున్నావా ఈ మార్క్స్తో అంటే ఏమంటాడు పిల్లవాడు? నీకు అద్భుతమైన మార్క్స్ వచ్చి మీ క్లాస్ అందరి దగ్గర నువ్వు చాలా విలువగా బ్రతకాలని నీకు అనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? ఎస్ అంటాడుగా పిల్లవాడు. నాన్న నేను నీకు ఒక 10 minutes హిప్నోథెరపీ ఇస్తాను, ఈ 10 minutes హిప్నోథెరపీతో నీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఫోకసింగ్ లెవెల్స్ అండ్ మెమరీ నేను ఎన్హాన్స్ చేస్తాను. తద్వారా నెక్స్ట్ టైం నువ్వు బెటర్ మార్క్స్ తెచ్చుకోవడానికి నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా? టాప్ స్కోర్ చేయడానికి నీకు టాప్ మెమరీ ఉంది, టాప్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకసింగ్ లెవెల్స్ ఉంటే కుదురుగా కూర్చొని చదవగలిగే అంత స్కిల్ నీ దగ్గర ఉంటే నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా అంటే వాడు ఏమంటాడు? వద్దంటాడు. ఏమంటాడుగా? ఇప్పుడు మనం ఈ హిప్నోథెరపీ ఇస్తే, ఐ మీన్ రీప్రోగ్రామ్ చేస్తే తన మైండ్ని దట్ విల్ బి యూస్ఫుల్. సేమ్ హిప్నోథెరపీ ఇవ్వకుండా ఇఫ్ దేవానంద్ గారు ఇందాక వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చి తను అరుస్తుంది, తన మైండ్లో ఉండే కాన్షియస్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఎప్పుడు అరుస్తూనే ఉంటావు, రైట్? లేబులింగ్ అండ్ కాన్షియస్ కమ్యూనికేషన్. లేదు తన సబ్ కాన్షియస్ మైండ్లో ఏమున్నాయి ప్రోగ్రామ్స్? గొడవ పెట్టుకోవాలి, ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంది, వాటిని అర్థం చేసుకొని ఇఫ్ ఆ ప్రోగ్రామ్స్ చేంజ్ చేయడానికి కోసం మీరు మాట్లాడితే నేను దాన్ని హిప్నోటిక్ లాంగ్వేజ్గా చూస్తున్నాను. సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ప్రోగ్రామ్స్ చేంజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడితే లెట్స్ సీ గివ్ రైట్. తను చేయి పట్టుకొని మన పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఇంత అరుస్తున్నా ఇంత బాధపడుతున్నా నాకు దీని వెనుక కనిపిస్తుంది ఏంటి అంటే మన కుటుంబ బావ కోసం నువ్వు పడుతున్న తపన మాత్రమే. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి నువ్వు చేసిన కృషి మాత్రమే. నీ రోల్ ఫ్యామిలీని ఎవరు రిప్లేస్ చేయలేరు. ఇది అబద్ధమా? దిస్ ఇస్ ఆల్సో ట్రూ, రైట్? ఇది ఎవరు రీప్లేస్ చేయలేరు. నువ్వు పిల్లల గురించి పడుతున్న తపన, నా గురించి పడుతున్న తపన, మన ఫైనాన్సెస్ గురించి పడుతున్న తపన, ఆరోగ్యాల గురించి పడుతున్న తపన, సమాజంలో గౌరవం గురించి నువ్వు పడుతున్న తపన, ఇవి చాలా విలువైనవి. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి మన కుటుంబం ఇలా ఉంది, రైట్? అండ్ నువ్వు చెప్పే పాయింట్స్ అనేవి నేను తీసుకుంటాను, బట్ ఈ టోన్లో కాదు నాతో మాట్లాడాల్సింది. నేను ఇప్పటివరకు కష్టపడి వచ్చాను. కూర్చో, నాకేంటో ఎక్స్ప్లెయిన్ చేయి, ఐ లిజన్. ఐఎమ్ నాట్ ఇన్, నేను నీకు అపోనెంట్ టీంలో లేను, మన ఇద్దరం ఒక టీంలో ఉన్నాము. కలిసి మనం చేయించాలి, కలిసి యుద్ధం చేయాలి. ఏం చేద్దామో చెప్పు, ఇద్దరం కలిసి డిసిషన్ తీసుకుందాం. ఈ మాటలు మాట్లాడితే ఇప్పుడు అరవగలుగుతుందా? తన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ప్రోగ్రామ్స్ రీప్రోగ్రామ్ అయ్యాయా లేదా? దిస్ ఇస్ హిప్నోటిక్ లాంగ్వేజ్.